2024 మరియు 25 బడ్జెట్ ప్రభావం భారత ఇనుము మరియు ఉక్కు పరిశ్రమపై ఎలా ఉంటుంది? మౌలిక సదుపాయాలు, హౌసింగ్ మరియు గ్రీన్ ఎనర్జీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భారత ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం కోసం మౌలిక సదుపాయాల బడ్జెట్ను 11.1% పెంచి 11.11 లక్షల కోట్లకు పెంచింది. ఉక్కు డిమాండ్ను పెంచడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కొనసాగించింది. వచ్చే 5 ఏళ్లలో పట్టణ పేద, మధ్యతరగతి ప్రజలకు 1 కోటి ఇళ్లను ప్రభుత్వం అందించనుంది. ఇది దేశీయ ఉక్కు మరియు సిమెంట్ డిమాండ్కు ఊపును అందిస్తుంది. ప్రధానమంత్రి రూఫ్టాప్ సోలారైజేషన్ పథకం కింద 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను 60% వరకు సబ్సిడీతో పొందవచ్చు. పునరుత్పాదక శక్తి మరియు ఎలక్ట్రానిక్స్ ను పెంచడానికి ప్రభుత్వం 25 కీలకమైన ఖనిజాల, కోబాల్ట్, కాపర్, లిథియం మొదలైనవి దిగుమతి పన్నులను తగ్గించింది. స్టెయిన్లెస్ స్టీల్కు కీలకమైన ఫెర్రోనికెల్పై 2.5% దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఉక్కు తయారీదారులు ఉపయోగించే ఫెర్రస్ స్క్రాప్కు దిగుమతి సుంకం మినహాయింపు మార్చి 2026 వరకు పొడిగించబడింది. మాలిబ్డినం మరియు వెనాడియం ఖనిజాలపై దిగుమతి సుంకాలు తొలగించబడ్డాయి. Don't forget to like, subscribe and share the videos.